లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా మున్సిపల్లో, ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు, ఎందుకోసం వేస్తారు ఒకసారి చెప్పండి. అయితే కంపల్సరీ మా మదనన్నకే వేస్తాను. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా కానీ అభివృద్ధి చేసే ఎమ్మెల్యే నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేను. చూసినా అప్పటి పూర్తకు మీకు ఇది చేస్తామమ్మా అది చేస్తామన్నా తప్ప మాట తప్ప మాకు ఇప్పటివరకు ఎవరు ఏం చేసింది తెలియదు. కానీ మా మదరన్న వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాల 3 అవుతుంది కావచ్చు. ఆయన వచ్చి నుంచి మాకైతే అన్నీ చేస్తుండు. మేము అడిగినే చేస్తుండు, అడగని కూడా ఆయనంతలో ఆయననే చేస్తుండు. మేము ఒకప్పుడు ఇల్లు లేకుండా ఎంతో బాధపడ్డాం. చిన్న ఇంట్లో ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నాము. అలాంటిది ఇళ్ళ కోసం చాలా మందికి అడిగి అడిగి అలసిపోయినాం. అలాంటిది మా మదర్ నచ్చి నుంచి మాకు అభివృద్ధి వల్ల మాకు డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది. మేము ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసినాము. అన్న మాకు మంచిగా చేసిండు. గలీలో అసలు మోరు ప్రాబ్లము, నల్లలు ఇదంటారు రోడ్లు అవన్నీ ఏం లేకుండా అసలు మట్టి రోడ్లో నడిచినాం మేము. అలాంటిది మాకు ఇప్పుడు రోడ్ వచ్చింది. మోర్లు కూడా మంచిగా చేసిండు. మాకు అన్న మంచిగా చేసిండు. కంపల్సరీ అన్నని గెలిపించుకుంటాం మేము ఎట్లయినా సరే. అంటే మీ ఓటు క్యాండిడేట్ని బట్టి కాదు, ఎమ్మెల్యే గారిని బట్టి ఓటు ఇస్తామని అంటున్నారు. అంటే ఏ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, క్యాండిడేట్ ఎవరైనా సరే మాకు అట్లా ఏం లేదు. అన్న తరపు నుంచి ఈ వ్యక్తి అని మాకు తెలియాలి. మేము అన్న గెలిపించుకొని మరి అన్న ముందుకు తీసుకెళ్తాం. మేము ఈసారి ఎట్లా ఉంది, ఎలా ఎన్ని వార్డులు గెలుస్తుంది కాంగ్రెస్? 12 వార్డులో 12 కంపల్సరీ వస్తాయి. ఇది మా గ్యారెంటీ అసలు. అంటే ఏ రకంగా చెప్తున్నావు మీరు, ఏం ఉద్దేశం చేసి? అభివృద్ధి అట్లా ఉంది కాబట్టి కంపల్సరీ వస్తుంది. ఓకే.